ఎడుకొని చైతన్య షాప్కి వెళ్ళేసి వచ్చానండి. ఏమో హీటర్ తీసుకొచ్చినట్టు. తీసుకొచ్చాను. ఎంత అయింది? 450 అయిందండి. 450 అయిందా? అయితే దీని రివ్యూ అయితే వేసిస్తా, మన సబ్స్క్రైబర్కి అయితే చూపిస్తా. బట్ మంచి కంపెనీ. సరే, అయితే బజాజ్కి సంబంధించి వాటర్ హీటర్ పట్టుకొచ్చావా? అవునండి. అయితే ఎంత వాటు, ఎన్ని కిలో వాట్లు? 1000. వెరీ గుడ్. అయితే మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేయాలి. 1 కిలో వాటా, 1.5 కిలో వాటా అనేది ఖచ్చితంగా అయితే చెక్ చేయాలి. ఓకే అండి. బట్ దీని యొక్క రేట్ ఎంత ఉన్నది ఇక్కడ? దీనిపైన 810 రూపాయలు ఉంది. అంటే మనకు 450 రూపీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇది బజాజ్కి సంబంధించి కంపెనీ కాబట్టి మంచిది అనమాట. మనకి ఇక్కడ 2 ఇయర్స్ వారంటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవును. అయితే ఆల్రెడీ మన ఇంట్లో పాతది ఉంది కదా? పాతది కానీ అది ఖరాబ్ అయిందని. అది వేరే కంపెనీ? బజాజ్ కాదండి, అది వేరే కంపెనీ. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఏది తీసుకున్నా సరే రేటు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనం మంచి బ్రాండెడ్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే మనకు 150 రూపాయలు వస్తుంది కదా, 50 రూపాయలు వస్తుంది కదా అన్నట్టు తీసుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే మీరు మంచి కంపెనీ తీసుకోండి. మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకుంటేనే మంచిగా ఉంటాయి. ఓ నెల 2 నెలలు అయితే అంటే దానికనే ఎక్కువ వస్తుంది, సంవత్సరం మీదనే వస్తుంది. బట్ మంచిగా ఉంటుంది అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ 1 కిలో వాట్ ఉంది కదా, 1.5 కిలో వాట్ తీసుకుంటే కొద్దిగా కరెంట్ బిల్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇది వాటర్ అనేది మరుగుడు అనేది హీట్ అనేది తొందరగా అయితే అవుతుంది అనమాట. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే చైతన్య, ఇంకోటి చెక్ చేసినాను. ఏంటండి? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైందా అని చెప్పు. ఎప్పుడు ఓపెన్ చేస్తాను? మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చెక్ చేసావా? చెక్ చేయలేము. చెక్ చేయలేను. అయితే మనం మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా చూడు చైతన్య, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2023 7వ తారీఖు ఉంది కదా, ఏం కాదు. అంటే ఇప్పుడు 2024 వచ్చేది 3 నెలలు అయితే అవుతుంది. బట్ ఎప్పుడైనా సరే ఇది ఓల్డ్ ఉందనుకోండి, 2021 22 ఉంటే తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూడండి, అయితే మనం 2021 22 తీసుకుంటే ఏంటంటే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే 2023 24 ఉంటే మెయిన్గా ఏంటంటే టెక్నాలజీ అనేది రోజు రోజుకు చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న కంపెనీలన్నీ కూడా కరెంటు బిల్లు తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే తయారు చేయడం అయితే అవుతుంది అనమాట. తీసుకోండి. మళ్ళీ నాకు చెప్పలేను నువ్వు పోయేటప్పుడు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అట్లా చేశానండి. ఏం సర్ప్రైజ్ చైతన్య? చెప్పాలి కదా. ఇక మీరు ఇక హెల్త్ బాగాలేదు కదా మీకు కూడా, అందుకనే అయితే మెయిన్గా ఏంటంటే చైతన్య, నువ్వు ఇది ఎట్లా వాడుతున్నావు? మార్నింగ్ మా ఆయన అయితే ఏం వాడాడు, మేమే వాడుతున్నాను అన్నట్టు. నేను బాబు అంతే. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా గమనించదగిన విషయం ఏంటంటే, మీరు బాబు ఆడుకుంటప్పుడు ఓపెన్ ప్లేస్లోనే వాడుతుర్రా? లేదండి, మేము రూమ్లోనే పెట్టి గొల్లం పెడుతున్నాం. వెరీ గుడ్. అయితే ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. అసలు ఇది లెక్క ప్రకారం అయితే ఇది వాడకూడదు. బట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కట్టెల పొయ్యి ఎవరు కూడా వాడతలేరు అనమాట. అందుకోసమే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అద్దెంలలో ఉన్నటోళ్ళు, అదేవిధంగా కట్టెల పొయ్యి కూడా వాడటానికి ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఈ హీటర్ తీసుకొచ్చి డైరెక్ట్ అందులో పెట్టి ఇదైతే వాడుతున్నారనమాట. బట్ మెయిన్గా ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండరు అనుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు అయినా కానీ మీరు చెప్పదక్కర్లేదు, ప్రాణాలు అయితే. అందుకోసమే ఆ విషయం కూడా అనొద్దు అనమాట. అందుకోసమే చెప్తున్నాను. ఈ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంకోటి ఏంటంటే ఇది వాడకపోవడమే చాలా చాలా ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినప్పుడు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.